హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్. గుడ్ ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఇంట్లోనే మనమైతే డబ్బులను ఎలా సేవ్ చేసుకోవచ్చు, మన టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ టాపిక్ గురించి అయితే ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఒక్కసారి కానీ టైం సేవింగ్ కానీ ఇంకా మనీ సేవింగ్ కానీ ఒకసారి అలవాటు అయిందనుకో, ఇది ఇంకా నెక్స్ట్ కూడా బాగా అలవాటు అయిపోతుంది. వీడియో నేను క్లారిటీగా చెప్తాను, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మనం డబ్బులను సేవ్ చేయాలి, ఆదా చేయాలంటే ఎక్కడెక్కడో నుంచి కాదు, ఇంట్లో నుంచి మనం అయితే మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. మనం చేసే చిన్న చిన్న పనులే మనీ సేవింగ్ అనేది చాలా వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఈ సమ్మర్లో మనీ సేవింగ్ ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇప్పుడు చెప్పదాం అనుకుంటున్నా. చాలా మంది పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు పచ్చళ్ళని అయితే ఎంతో కాస్ట్ పెట్టి మరి బయట కొనుక్కుంటారు. అట్లనే ఇంకా కసూరి మేతి కూడా బయట అయితే కొనుక్కుంటారు కదా. ఇంకా కరివేపాకు సిటీలలో కూడా ఖచ్చితంగా కొనుక్కుంటారు, ఇప్పుడు విలేజ్లలో కూడా కొనుక్కుంటున్నారు అనుకోండి. బయట అయితే చాలా అంటే చాలా కాస్ట్లు ఉంటాయి. పికిల్స్ కానీ, కసూరి మేతి కానీ, ఇంకా కరివేపాకు కానీ అన్నీ కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కదా. మనకు దొరికినప్పుడు అంటే మనకు తక్కువ కాస్ట్లో దొరికినప్పుడు మెంతి కూర కానీ, ఇంకా కొత్తిమీర, కరేపాకు ఇట్లా వీటినన్నిటిని మనమైతే కొంచెం ఎండలో మనం ఎండబెట్టిన తర్వాత డ్రై అవుతాయి కదా, వాటిని మనం కసూరి మెంతిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మొన్నటిదాకా మెంతి కూర ఇంకా కొత్తిమీర అయితే చాలా అంటే చాలా అగ్గుకే దొరికింది కదా. అప్పుడైతే మేమైతే ఏం చేసినామంటే కొత్తిమీర తీసుకొని బాగా ఫ్రెష్గా కడిగిన తర్వాత డ్రై చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మనమైతే ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఇంకా చల్ల మిరపకాయలు అంటారు కదా, ఇవైతే మార్కెట్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి. పచ్చిమిర్చి రేటు తక్కువగా ఉన్నప్పుడు మనం ఒకేసారి కేజీస్లలో తీసుకొని చల్లలో ఒక 3 days వరకు మనం అలాగే నానబెట్టాలి. నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాటిని బాగా ఎండబెట్టుకున్నాం అనుకొని ఈజీగా ఇంట్లోనైతే చల్లమిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అబ్బా. పెద్ద పెద్ద ఖర్చులు అయితే మనం ఎట్లాగో తగ్గించలేం. ఇట్లాంటి కిచెన్కి సంబంధించినవి, కుకింగ్కి సంబంధించినవి చిన్న చిన్న ఖర్చులు అయితే మనం తప్పకుండా ఆదా చేసుకోవచ్చు. కసూరి మేతి కానీ, కొత్తిమీర కానీ మార్కెట్లో చాలా రేట్ ఉంటుంది కదా. మొన్న రీసెంట్గా నాకైతే 5 రూపీస్కి ఒక్క కట్ట లెక్క నాకైతే ఇచ్చారు ఊళ్ళో. నేను అట్లా అని చెప్పేసి ఒక 50 రూపీస్ అలా తీసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత డ్రై చేసి పెట్టుకున్నా. ఇదైతే ఒక 6 months వరకు మనకు యూజ్ అవుతుంది. అట్లా మనీ సేఫ్ మనకు చాలా అవుతుంది కదా. కొత్తిమీర కానీ అలాగే మెంతి కూర కానీ కాస్ట్ ఉన్నప్పుడు మనం అలా కొనుక్కోకుండా ఇంట్లో మనం ప్రిపేర్ చేసినవి ఉంటే ఈజీగా అయితే మనం కుక్ చేసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు టమాటా అయితే 10 రూపీస్, 5 రూపీస్కి కూడా మనకైతే సేల్ చేస్తున్నారు. మేము కూడా ఇలా టమాటా పికిల్ చేసుకోవాలి, ఇంకా ఉరుగులు కూడా చేస్తారు కదా, అలా చేసుకోవాలని చెప్పేసి ఒక 3 to 4 kgs వరకు అనుకుంటా మేము తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇంకా పసుపు ఇంకా సాల్ట్, ఉరుగులకైతే ఇలా సాల్ట్ ఇంకా పసుపు కలిపేసుకోవాలి. సమ్మర్ కాబట్టి మంచిగా టెర్రస్ పైన ఎండబెట్టుకున్నాం అనుకుని 2 daysలో మనకైతే డ్రై అయిపోతాయి. ఒరుగులు కావాలంటే ఇంకొక 2 days అయితే మనం ఇంకా ఎండబెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి పెట్టుకోవాలంటే 2 days వరకు అయితే సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒరుగులు అంటారు వీటిని. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులైతే మనం నిల్వ ఉంటాయి. మనం అందులో పసుపు ఇంకా సాల్ట్ వేసినాం కదా, చాలా రోజులైతే మనకైతే నిల్వ ఉంటాయి. టమాటా కొన్ని రోజుల్లో 120, 150 kg పలికిన రోజులు కూడా ఉంటాయి. ఆ సీజన్లో అంటే 120, 150, 200 కూడా అవుతాయి టమాటా. ఆ సీజన్లో మనం కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కునే బదులు తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు మనం ఇట్లా ఒరుగులు చేసుకున్నాం అనుకోండి, సీజన్ అప్పుడు మనకి ఇష్టం ఉన్నప్పుడు ఇంకా పప్పులో కానీ ఇంకా ఫ్రైలోకి కానీ ఇష్టంగా వీటిని అయితే మనమైతే చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకా పికిల్స్ విషయానికి వస్తే మా బావ రీసెంట్గా ఒక టమాటో పికిల్ అయితే తీసుకొచ్చిండు. 500 grams ఉన్న పికిల్ బాక్స్ వచ్చేసి 150 రూపీస్ అలా ఉంది. నేనైతే 3 kgs టమాటాస్ వరకు కట్ చేసి పెట్టుకున్నా. ఇంత తక్కువ కాస్ట్లో మనమైతే చాలా పచ్చడిని అయితే మనమైతే పెట్టుకోవచ్చు. లోయెస్ట్ బడ్జెట్స్లో మనకి ఎంత కావాలంటే అంత పచ్చడిని అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 kgకి 150 బాక్స్ వచ్చిందని చెప్పినా కదా, అదే 150 రూపీస్కి మనం 4-5 kgsల పికిల్ అయితే మనమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఆలోచించండి, చిన్న చిన్న విషయాలు మనకైతే చాలా వరకు మనీ సేఫ్ అవుతాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకేమన్నా వడియాలు కానీ, అప్పడాలు కానీ, ఒరుగులు కానీ ఇంకేం చేయాలో ఆలోచించండి, మనీ సేవ్ చేసుకోండి. ఇంకా అప్పడాలు, వడియాలు అయితే 1 year వరకు అయితే మనకు స్టోర్ చేసుకోవచ్చు. బయట ఒక ప్యాకెట్ కొంటే అందులోనైతే 10 or 12 వస్తాయి. నాకు తెలిసి అయితే 10-12 అంతే. ఆ అప్పడాల ప్యాకెట్కి అయితే 40 to 50 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు కదా. మనకు ఆ 40-50 రూపీస్తోనే మనమైతే ఇంట్లో అయితే చాలా అంటే చాలా అప్పడాలు చేసుకోవచ్చు. నేనైతే మొన్న అప్పడాల వీడియో పెట్టినా కదా, ఈ వీడియోనే అప్పడాల పిండితోనే అయితే చేసిన అనమాట. ఈ అప్పడాలు అయితే కొంచెం ఒక 1/4 kg అంత అప్పడాలు పిండి అయితే కలిపి నేను చేసుకున్నా. చాలా అంటే చాలా అప్పడాలు వచ్చినాయి. 1/4 kgకే ఇంత అప్పడాలు వస్తే 1 kg మనం పిండి తీసుకొని మనమైతే అప్పడాలు పోసుకుంటే ఇంకెన్ని అప్పడాలు వస్తాయో ఒక్కసారి మీరు గెస్ చేయండి.
మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా. సండే టైంలో ఇంకా పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లాంటివి అయితే చేసుకోండి, చాలా టైం దొరుకుతుంది, మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉంటుంది. ఇంట్లో ఉండే ఉమెన్స్కి అంటే హౌస్ వైఫ్లో ఉండే ఉమెన్స్కి అయితే చాలా వరకు అయితే మనీ సేవింగ్ అండ్ టైం సేవింగ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నా ఒపీనియన్. అప్పడాలు, ఈ వడియాలు కానీ ఇవన్నీ పురుగులు, ఎండు పచ్చిమిర్చి ఇవన్నీ ఓన్లీ సమ్మర్లో చేసుకోవచ్చు కాబట్టి ఈ సమ్మర్లో మీరు ఎంతవరకు ఏం చేయగలుగుతారో ఇవన్నీ సమ్మర్లో అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అలా వరకు అయితే మనీ సేవ్ అవుతాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పింది నిజమో కాదో మీకైతే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే బయట తీసుకున్నవి ఎప్పుడో చేసినవి అంత హైజీనిక్గా ఉండవు. అలా కాకుండా మనం ఇంట్లోనే హ్యాండ్ మేడ్గా చాలా హైజీనిక్గా చాలా నీట్గా అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు మన చేతుల మీద మన పిల్లలకు కానీ మన హస్బెండ్స్కి కానీ మనం చేసిన ప్రేమ అదొక వేరే లెవెల్లో ఉంటుంది. ఏమంటారు? ఇంకా కిచెన్కి సంబంధించిన ఇంకొక టిప్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. పాలు కానీ నెయ్యి కానీ మనం పాడవపోతామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా, ఇంకా తీసిన వెంటనే గ్యాస్ మీద అయితే అస్సలు పెట్టకొద్దు. అంటే పాలు కానీ నెయ్యి కానీ చాలా కూల్గా ఉంటాయి కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా కూల్గా ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి నేరుగా మనమైతే గ్యాస్ మీద పెట్టినప్పుడు గ్యాస్ అనేది చాలా వరకు వేస్ట్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే ఒక 20 minutes ముందు అయితే మనం తీసి బయట పెట్టిన తర్వాత మనమైతే గ్యాస్ ఆన్ చేస్తే మనకైతే గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. మీరు ఇలా చేయడం వల్ల 2 months వచ్చే గ్యాస్ని అయితే మనమైతే 3 months వరకు అయితే మనమైతే చేసుకోవచ్చు. మీరు అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా గ్యాస్ని ఎలా సేవ్ చేయాలంటే మనం వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, టమాటో, పొటాటో, వీటికైతే కూలింగ్ అనేది ఎక్కువగా అవుతుంది కదా. మనం కుక్ చేసే ముందు ఒక 1/2 hour ముందు మనం తీసామనుకోండి, వాటి కూలింగ్ అయితే మొత్తం పోతుంది, తొందరగా మనమైతే కుక్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇట్లా చిన్న చిన్న థింగ్స్తోనైతే మనమైతే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా విలేజ్లో ఉండే వాళ్ళకైతే బెస్ట్ అనమాట. చింతకాయలు అయితే ఈ సీజన్లో అయితే మస్తు కాస్త, ఎండాకాలంలోనే చింతలు అయితే దొరుకుతాయి కదా, అప్పుడు మనకు దగ్గరగా అవైలబుల్గా ఉన్నప్పుడైతే మనమైతే కొంచెం క్వాంటిటీలో ఎక్కువనే తీసుకొచ్చుకోవాలి. మనకు సంవత్సరానికి సరిపడంత ఒకేసారి తీసుకొని మనం బొలుగు కొట్టేసి పన్ను నుంచి గింజనైతే సపరేట్ చేసి మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 times అయితే తెచ్చుకున్న చింతపండు, ఒక 1 year వరకు మనకు సరిపడేంత వరకు అయితే మేమైతే తీసి పెట్టుకున్నాము. అయితే మార్కెట్లో చింతపండు కాస్ట్ ఎంత ఉందో మీకు చెప్పనవసరం లేదనుకుంటా, మీకు తెలుసు. ఇట్లా నేను చెప్పినట్లు చిన్న చిన్న థింగ్స్తోనే మనమైతే మనీ సేవ్, అలాగే టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.